ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. ఈ వీడియోలో అమర్నాథ్ యాత్ర ఆన్లైన్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో డెమో ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. మరో నెల రోజుల్లో మొదలు కాబోతున్న అమర్నాథ్ యాత్రకు ప్రతి హిందూ జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకుంటాడు. ఈ యాత్ర రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి కూడా దాదాపు 2 నెలలు అవుతుంది. అలాగే మరో 15 రోజులకు సంబంధించిన స్లాట్స్ ఇంకా అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్లో. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునేవారు ఈ వీడియో చివరి దాకా చూడండి. ముందుగా అమర్నాథ్ యాత్రకు చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి బాల్తాల్ రూట్, రెండవది పహల్గామ్ రూట్. ముందు ఏ మార్గంలో వెళ్ళాలో ముందే నిర్ణయించుకొని యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ముందుగా గూగుల్లో అమర్నాథ్ యాత్ర టైప్ చేస్తే యాత్రకు సంబంధించిన సైట్ వస్తుంది. ఆ సైట్పై క్లిక్ చేస్తే ఈ పేజ్ వస్తుంది. అమర్నాథ్ యాత్ర జూలై 3న మొదలై ఆగస్టు 9వ తేదీతో ముగుస్తుంది. ఈ పేజీలో కొంచెం క్రిందికి వస్తే స్టేట్ వైజ్ డాక్టర్ లిస్ట్ ఆఫ్ కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ పై క్లిక్ చేస్తే డాక్టర్ లిస్ట్ వస్తుంది. మీ స్టేటు డిస్ట్రిక్ట్ చూసుకొని డాక్టర్ని చూసుకోండి. అలాగే కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి. ఈ సర్టిఫికేట్లో మీ డీటెయిల్స్ అనగా పేరు, మీకు సంబంధించిన డీటెయిల్స్, బ్లడ్ గ్రూపు, అలాగే అడ్రస్ పై క్లిక్ చేసి ఇక్కడ ఫోటో స్టిక్ చేసి కింద మీకు సంబంధించిన హెల్త్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే అన్ని నో క్లిక్ చేసి అలాగే కింద వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఎంట్రీ చేసి తర్వాత మీకు వెబ్సైట్లో అప్లోడ్ చేసిన డాక్టర్ దగ్గర హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ డాక్టర్ రాసిన టెస్టులు చేయించుకొని డాక్టర్ దగ్గర సంతకం మరియు సీల్ వేయించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రి కొట్టి రిజిస్టర్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ పేజ్ వస్తుంది. ముందుగా మీరు ఏ రూట్లో వెళ్ళాలనుకుంటున్నారో ఆ రూట్ సెలెక్ట్ చేసుకోండి. బాల్తాల్ అయితే బాల్తాల్, పహల్గామ్ అయితే పహల్గామ్. బాల్తాల్ అయితే 16 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే పహల్గామ్ 26 కిలోమీటర్స్ ఉంటుంది. పహల్గామ్ రూట్లో 3 రోజులు పడుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డేట్ సెలెక్ట్ చేసుకొని చెక్ అవైలబిలిటీ చేసుకోండి. నేను ఈ వీడియో కొద్దిగా ఆల్మోస్ట్ 20 రోజుల ముందు రికార్డ్ చేసింది కాబట్టి ఎక్కువ రోజులు అవైలబుల్ ఉన్నాయి. బాల్తాల్ రూట్లో అయితే ప్రస్తుతం జూలై 25 తేదీకి సంబంధించిన డేట్ నుంచి అవైలబుల్లో ఉన్నాయి. అదే పహల్గామ్లో అయితే ఆగస్ట్ 1 నుంచి అవైలబుల్ ఉన్నాయి స్లాట్స్. ఒకసారి మీరు రూట్ సెలెక్ట్ చేసుకొని మీకు ఏ డేట్ రోజు వెళ్ళాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత చెక్ అవైలబిలిటీపై క్లిక్ చేసి ఒకవేళ అవైలబుల్ ఉంటే మీరు ఆ రూట్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కింద యాత్రి డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. యాత్రి ఫుల్ నేమ్, మీ పేరు, అలాగే మీ ఫాదర్ నేము, జెండర్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఇయర్, తర్వాత మంత్, డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మొబైల్ నెంబర్, ఇదే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి. తర్వాత ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్, మీ ఫ్యామిలీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్, ఆధార్ వెరిఫికేషన్ కోసం ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఆ తర్వాత మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్టిక్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నేను తెలంగాణ ప్లస్ మహబూబ్నగర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత మీకు సంబంధించిన నామినీ డీటెయిల్స్ ఎంట్రీ చేయండి. అలాగే వారు మీకు ఏమవుతారో అది కూడా సెలెక్ట్ చేసిన తర్వాత బ్లడ్ గ్రూపు, తర్వాత మీ అడ్రస్, మీ ఆధార్ కార్డుపై ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ మొత్తం ఎంట్రీ చేయండి. ఆ తర్వాత నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేయండి. ఈ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసేటప్పుడు ఒకసారి మొత్తం చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కింద మెడికల్ డీటెయిల్స్ మళ్ళీ మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత లొకేషన్, మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీకు హాస్పిటల్, అందులో మనకు వెబ్సైట్లో ఏ డాక్టర్ అయితే ఇచ్చారో ఆ డాక్టర్ హాస్పిటల్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు ఏ డాక్టర్ దగ్గర అయితే హెల్త్ సర్టిఫికేట్ తీసుకున్నారో ఆ డాక్టర్ సంబంధించిన డీటెయిల్స్ పేరు సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ మెడికల్ సర్టిఫికేట్ అది కూడా చేయాల్సి ఉంటుంది. మీ మెడికల్ సర్టిఫికేట్ ఏ డేట్ రోజు అయితే తీసుకున్నారో ఆ డేట్ కూడా సెలెక్ట్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఎంట్రీ చేయండి. క్యాప్చా 1కి 2 సార్లు జాగ్రత్త ఎంట్రీ చేయండి. ఎందుకంటే అది ప్రతిసారి రాంగ్ అని వస్తూనే ఉంటుంది. అది ఎంట్రీ చేసిన తర్వాత అగ్రీ కొట్టి సబ్మిట్ కొట్టండి.
సబ్మిట్ కొట్టిన తర్వాత కిందికి రండి. మళ్ళీ ఒకసారి ఒకవేళ రాంగ్ కొట్టుంటే మళ్ళీ ఒకసారి కొట్టి మళ్ళీ తీసుకోండి. మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫికేషన్ కోసం మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ ఓటీపీ వెరిఫికేషన్ ఆప్షన్ ఉంది, అక్కడ సెలెక్ట్ చేయండి. మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది, మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. అందులో అప్లికేషన్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, అలాగే క్యాప్చా ఎంట్రీ చేస్తే మళ్ళీ మీకు సెండ్ ఓటీపీ ఆప్షన్ ఉంటుంది. ఆ సెండ్ ఓటీపీ పైన కొడితే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంట్రీ చేసి మీరు ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఓకే అవుతుంది. దీని తర్వాత మీరు పేమెంట్ ఆప్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. మీ అప్లికేషన్ ఓటీపీ ద్వారా వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తే క్లిక్ టు వెరిఫై యువర్ అప్లికేషన్ ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి ఇక్కడ పైన రైట్ సైడ్ పైన రిజిస్టర్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ యాత్రా పర్మిట్ పైన క్లిక్ చేస్తే మీకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ముందు మీ యాత్రా అప్లికేషన్ నెంబర్, తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి కింద అక్కడ ఇచ్చిన క్యాప్చా ఎంట్రీ చేయండి. ఆ క్యాప్చా ఎంట్రీ చేసిన తర్వాత అగ్రీ చేసిన తర్వాత మేక్ ఏ పేమెంట్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు పేమెంట్ పేజ్ వస్తుంది. అక్కడ మీ డీటెయిల్స్, మీ దేని ద్వారా పేమెంట్ చేస్తున్నారు, యూపీఐ ద్వారా క్లిక్ చేసి మీ పేమెంట్ చేయండి. నేను పేమెంట్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ రిజిస్టర్ దగ్గర డౌన్లోడ్ యాత్రా పర్మిట్ పై క్లిక్ చేసి అప్లికేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి తర్వాత మళ్ళీ క్యాప్చా ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్ మీది పేమెంట్ సక్సెస్ అయినట్టు వస్తుంది. అలాగే మీ యాత్రా పర్మిట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి. మనం యాత్ర వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ ప్రింట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే మన కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఈ అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్ర వెళ్ళే వాళ్ళు క్షేమంగా వెళ్ళి రావాలని ఆ శివుని ప్రార్థిస్తూ ఓం నమః శివాయ.